ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో వైశాఖ మాసంలో అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం గురించి తెలుసుకుందాము. తెలుగువారికి దగ్గరైన దేవదేవుడు సత్యనారాయణ స్వామి. మన అన్నవరంలో కొలువైన ఈ స్వామిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా తీరుతుందని, సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. అందుకే ఏ కాస్త వెలుసుబాటు ఉన్నా తెలుగువారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవము ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా స్మార్థాగమ రీతిలో అపస్తంభ సూత్రరీత్యా మహావైభవంగా జరుగుతాయి. వీటిని అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు అంటారు. అన్నవరం అనే పేరే చాలా విశిష్టమైనది. ఒకప్పుడు ఇక్కడ నిత్యాన్నదానం జరిగేది కాబట్టి ఈ పేరు వచ్చిందని అంటారు. మరో భావన ప్రకారం ఇక్కడి స్వామిని పూజిస్తే అన్న వస్త్రాలకు ఎప్పటికీ లోటు రాదు కాబట్టి ఈ పేరు వచ్చి ఉండవచ్చు. క్రీస్తు శకము 1891లో ఆ ప్రాంతానికి రాజైన శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామనారాయణి బహదూర్ వారి కలలో సత్యదేవుడు కనిపించి, నేను రత్నగిరి మీద వెలుస్తున్నాను, శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించి పూజించమని చెప్పారు. ఆ రాజు సంతోషంతో అందరినీ వెంట పెట్టుకొని వెళ్ళి వెతికి ఒక పొదలో స్వామి విగ్రహాన్ని చూసి అమితానందం చెందారు. కాశీ నుండి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని తెప్పించి ప్రతిష్ఠించారు. హరిహరులకు భేదం లేదని నిరూపిస్తూ సత్యనారాయణ స్వామి పక్కనే ఈశ్వరుడు కూడా పూజలు అందుకుంటారు. ఆలయ నిర్మాణము 1934లో జరిగింది. ఆలయ నిర్మాణం 2 అంతస్తుల్లో జరిగింది. కింది భాగంలో నారాయణ యంత్రము, పై అంతస్తులో దేవతామూర్తులు. ప్రధాన ఆలయము రథాకారంలో 4 వైపులా చక్రాలతో నిర్మించబడింది. ఈ స్వామిని మూలం బ్రహ్మ, మధ్యభాగం ఈశ్వరుడు, పైభాగం మహావిష్ణువుగా త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తారు. స్థల పురాణం ప్రకారము పర్వత శ్రేణుల్లో ఒకడైన మేరు పర్వతము ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు ఆచరించి విష్ణు అనుగ్రహంతో 2 కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకరేమో భద్రుడు, ఇంకొకరు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలిసే రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారుతారు. పిలిస్తే పలికే దైవంగా పేరు పొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అని కొండపై అన్నవరంలో నిర్మించారు. రత్నగిరి పర్వత పాదాలను తాకుతూ ప్రవహించే పంపా నదిలో స్నానం చేసి ఇక్కడి స్వామిని దర్శించుకునే భక్తులకు త్రిమూర్తులను సేవించిన ఫలం దక్కుతుంది. ఈ ఆలయంలో విశిష్టమైన మహానారాయణ యంత్రం ఉండడం మరో ప్రత్యేకత. ఇక్కడ అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామి పేర వ్రతం చేసుకుంటే ఐశ్వర్యము, ఆరోగ్యము, విద్య, వివాహము, సంతానము, విజయము, కీర్తి సమస్త కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే అన్నవరం వరకు వెళ్ళలేకపోయినా ఇంట్లోనే ఉన్నంతలోనే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటారు. మూల విరాట్ అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడడం ఇక్కడి విశేషము. సత్యనారాయణ స్వామికి కళ్యాణం జరిగే ఈ 6 రోజుల్లో స్వామివారి వ్రతం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలా కుదరని పక్షంలో ఆయన ప్రతిరూపాన్ని పూజించి మనసులో కోరికను నివేదించిన త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుంది.